కార్బ్స్ గురించి మాట్లాడినప్పుడు వెజీస్ ఆర్ ద బెస్ట్ కార్బ్స్. కార్బోహైడ్రేట్స్ అంటే మనం వెజిటబుల్స్ తిన్నామంటే ఇంకా వీ డోంట్ నీడ్ గ్రెయిన్స్, వీ డోంట్ నీడ్ దాల్స్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్. మంచిగా వెజిటబుల్స్, ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్, యూ హ్యావ్ అ ఫుల్ మీల్. వెజిటబుల్స్ ఆర్ సో న్యూట్రిషియస్. మనకు కావాల్సిన న్యూట్రిషన్, వైటమిన్స్ అన్నీ మనకి వెజీస్ నుంచి వస్తాయి. నేను 60-70% ఆఫ్ మై మీల్ నా ప్లేట్లో ఫస్ట్ మొత్తం వెజిటబుల్స్ పెట్టేసుకుంటాను. ముందు మనం కన్నా ఎక్కువ వెజిటబుల్స్ తినేసామనుకో, తర్వాత మిగతా ఫుడ్ తినడానికి మనకి పొట్టలో ఖాళీ ఉండదు. లైక్ యూ కెన్ ఓన్లీ ఈట్ సో మచ్. సో లోడ్ యువర్ ప్లేట్ విత్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్. అప్పుడు మనం రైస్ కొంచెమే తింటాం. మనమేంటి ఆపోజిట్ చేస్తాం అనమాట. రైస్ ఎక్కువ తింటాము, వెజిటబుల్ తక్కువ తింటాం. అందుకే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఇస్ ఒబిసిటీ. అండ్ అది కూడా షుగర్ అండ్ రైస్ కన్నా ఎక్కువ తింటే దిస్ లైక్ ఇట్స్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. మనం ఫ్యాట్ కూడా చాలా ఈజీగా వీ పుట్ ఆన్ వెయిట్. ఇఫ్ యూ కెన్ కట్ దట్ డౌన్, లోడ్ యువర్ ప్లేట్ విత్ వెజీస్, దట్ ఈస్ ద బెస్ట్. నా ప్లేట్లో 60-70% ఇస్ ఆల్ వెజిటబుల్స్ అనమాట. నేను ముందు వెజిటబుల్స్ తినేస్తాను, ఎందుకంటే దాని తర్వాత మనం రైస్ కొంచెమే తింటాం కాబట్టి. రైస్లో చాలా తక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉండవు. సో వెజిటబుల్స్ అయితే చాలా మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని వెజీస్లో దొరుకుతాయి. దట్ ఈస్ వై ఈట్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ దెన్ యూ కెన్ ఈట్ లిటిల్ రైస్. కానీ మన ఇండియాలో మనం ఏం చేస్తాం, ఎక్కువ రైస్ తింటాము, కొంచెమే కూర తింటాము. దాంతోనే లైక్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా మనకి అసలు ఒబిసిటీ ప్రాబ్లం కానీ, మన షుగర్ కానీ, all this is coming because మనం ఎక్కువ రైస్ కన్జ్యూమ్ చేస్తాం. ఇఫ్ వీ కెన్ డూ ద ఆపోజిట్, వేర్ ఈట్ లాట్ ఆఫ్ వెజిటబుల్ అండ్ లిటిల్ రైస్, చాలా తేడా వస్తుంది. అండ్ మనం తిన్న ఆ కొంచెం కూర కూడా ఏంటి, ఫుల్గా మసాలాలు వేసుకొని, నూనెలు వేసుకొని, దాంట్లో ఉన్న మంచి న్యూట్రియన్స్ అంతా చంపేసి దాన్ని అలా తింటాం మనం. దెర్ ఇస్ నో పాయింట్ ఈటింగ్ లైక్ దట్. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం కన్నా ఆ వెజిటబుల్ వాటర్ కాంటెంట్, దాని న్యూట్రియంట్ని ఇంటాక్ట్గా పెట్టి కన్జ్యూమ్ చేయగలిగితే ఇట్ విల్ బీ వండర్ఫుల్. And we should eat a rainbow of vegetables, a wide variety of veggies is like really good for us. ఎందుకంటే ఒక్కొక్క వెజిటబుల్స్లో కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మనకి అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి నచ్చిన వెజిటబుల్సే ఒక 3-4 ఉంటాయి, అవే తింటూ ఉంటాం. ఇన్స్టెడ్ ఒక వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ మనం ఇంక్లూడ్ చేయాలి, రకరకాల వెజిటబుల్స్, రెయిన్బో ఆఫ్ వెజీస్, దట్ విల్ బీ లైక్ రియలీ గుడ్. వెజిటబుల్స్లో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ డైజెషన్ అండ్ గట్ బ్యాక్టీరియా. మనకి కావాల్సిన వైటమిన్స్ అన్ని వెజిటబుల్స్లో దొరుకుతాయి. బట్ మనకి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ ఫీల్ ఇస్ మనం అందరము తక్కువగా వెజిటబుల్స్ తింటాం. అదేంటో చిన్నప్పటి నుంచే మనకు ఆ అలవాటు లేదు. మన రైసు, మన కూరలు, దట్ ఈస్ ఇన్ అవర్ కల్చర్ ఇట్ సెల్ఫ్. అట్లాగే నేను కూడా బట్ స్లోగా అలవాటు చేసుకున్నాను. ఐ టెల్ యూ వెరీ ఫనీ స్టోరీ. అన్నయ్య మమ్మల్ని అందరినీ బయటికి తీసుకెళ్ళేవారు. హీఈస్ ద ఓన్లీ వన్ హూ హ్యాడ్ మనీ. ఓకే, సో మమ్మల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు వీ యూజ్డ్ టు గో టు ద రెస్టారెంట్. అన్నయ్యకి ఒకే ఒక రూల్, వీ కెన్ ఆర్డర్ వాట్ వీ వాంట్. మేము ఏం కావాలంటే అది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, కానీ మేము ఆర్డర్ ఇచ్చుకున్న ఫుడ్ తినేసేయాలన్నమాట. వీ షుడ్ నాట్, ఏదన్నా వదిలిపెట్టామనుకో బిల్లు మేమే కట్టాలి. సో వీఆర్ లైక్ నో ప్రాబ్లం, మేము తినేస్తామని చెప్పి లైక్ వెళ్ళేటప్పటికి మాకు బాగా ఆకలిగా ఉంటుంది. చక్కగా నేను, మహేష్, మా సిస్టర్స్ అంతా అన్నీ ఆర్డర్ ఇచ్చుకుంటాం అనమాట. ఆర్డర్ ఇచ్చేసుకొని ఆ ఫుడ్ వచ్చేసేటప్పటికి వెజిటబుల్ లైక్ నైస్ స్టర్ ఫ్రైడ్ వెజీస్ అని చెప్పి అన్నీ ఆర్డర్ ఇచ్చుకున్నాము. దెన్ దే వాజ్ దాల్, దే వాజ్ చికెన్ అండ్ దెన్ దే వాజ్ దిస్ లవ్లీ పరాటాస్. ఇట్ వాజ్ లైక్ అవర్ ఫేవరెట్ రెస్టారెంట్. సో ఆర్డర్ ఇచ్చుకొని కూర్చున్నాక ఇంకా అవి వచ్చినప్పుడు వెజిటబుల్స్ తినబుద్ధి అవ్వలేదు. అండ్ ఇంకా దాలు ఆ పరాటాల మీద పడి తింటున్నాం అనమాట. తర్వాత తింటాంలే, లాస్ట్లో తిందాం వెజ్జీస్ అని చెప్పి వాటిని అలా పెట్టుకున్నాం. దెన్ తినేసిన తర్వాత పొట్ట ఫుల్ అయిపోయింది, ఇంకా వెజిటబుల్స్ తినలేకపోయింది. ఆ వెజిటబుల్స్ కన్నా మేము తినకపోతే బిల్లు మేమే కట్టాలి. దట్ ఈస్ ద ఓన్లీ రూల్ అన్నయ్య హ్యాడ్. సో ఏం చేయాలో అర్థం కాల. ఆ వెజిటబుల్స్ అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి నాప్కిన్ దాని మీద కప్పేసి సో దట్ కనిపించకుండా ఉండకూడదని అలా చేసేసాం నేను, మహేష్. బట్ మై పువర్ అన్నయ్య డెంట్ నో. బట్ నేనేమంటున్నానంటే మనకి చిన్నప్పటి నుంచి వెజ్జీస్ తినే అలవాటు లేదు. బట్ ఓవర్ ద టైమ్ నేను ఎప్పుడైతే వెజిటబుల్స్ మనకి చాలా మంచివి అండ్ వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అండ్ రీసెర్చింగ్ వాటి గ్రేట్నెస్ ఏంటని నేను తెలుసుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ ఇంక్లూడింగ్ ఇట్. దాంతో ఏమవుతుందంటే మన టేస్ట్ బడ్సే మారిపోతాయి. ఐ స్టార్టెడ్ గెటింగ్ యూస్ టు ఫైన్ ఈటింగ్. నాకు ఇప్పుడు వెజిటబుల్స్ అసలుకి ఎంత ఇష్టం అంటే అవి ఏదో మసాలాలు వేసి బాగా కూరగా చేసేసుకొని ఉప్పు కారం వేసి కూడా ఏమీ అక్కర్లేదు నాకు.
ఐ కెన్ జస్ట్ ఈట్ ఆ వెజిటబుల్ని సింపుల్గా జస్ట్ ఒక క్యారెట్ తీసుకుంటాను. ఐ జస్ట్ వాష్ ఇట్ నైస్లీ అండ్ పీల్ ఇట్. క్యారెట్ని కొంచెం వేడి నీళ్ళలో ఒక్క 2 minutes వేయండి, బికాస్ ఎందుకంటే మట్లో నుంచి వచ్చింది కదా. జస్ట్ 2 minutes, జస్ట్ వేడి వాటర్. దెన్ యూ టేక్ ఇట్ అండ్ I just eat the carrot like that. And ఏదైనా ఉడకబెట్టిన కూరగాయలు కూడా ఉప్పు లేకుండా ఏమీ అక్కర్లేదు, జస్ట్ స్ట్రైట్ అవే ప్రతి వెజిటబుల్కి ఒక టేస్ట్ ఉంటుంది, దానికనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇట్స్ వెరీ టేస్టీ. ఐ కెన్ జస్ట్ ఈట్ ఇట్ ప్లెయిన్ లైక్ దట్. అలా నేను అలవాటు చేసుకున్నాను, మీకు కూడా డెఫినెట్గా అలవాటు అవుతుంది. అండ్ 50-60%, ఓకే, నాలాగా 70% కూడా అక్కర్లేదు, 50% ఆఫ్ యోర్ మీల్ షుడ్ బి ఆఫ్ వెజిటబుల్స్, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. ఎన్ని వెజిటబుల్స్ మీరు ఇంక్లూడ్ చేయగలిగితే అంత బెస్ట్. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ట్రై అండ్ ఈట్ లైక్ సాలెడ్లో కానీ స్టీమ్డ్ వెజ్జీస్ కానీ కొంచెం పచ్చిగా, బికాస్ వెజిటబుల్లో ఉన్న న్యూట్రియంట్స్ అలానే ఉంటాయి. లేదా మనము ఎక్కువగా ఫ్రై చేసామనుకో all the nutrients will go off. దాంట్లో ఇంకా అసలుకి చాలా లో న్యూట్రియంట్ ఫుడ్ అయిపోతుంది. సో as far as possible try and eat it with salad form కానీ steamed కానీ, and don't do deep fried at all. Deep fried is very bad. But మన కూరల్లాగా సింపుల్ వేపుళ్ళు లైక్ ఓవర్గా కుక్ చేయకుండా కొంచెం పచ్చిగా ఉంటే మీకు న్యూట్రియంట్ వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ వై యూ కెన్ that is why we should not overcook it. Another great way to eat veggies is green smoothies. I just love it. గ్రీన్ స్మూదీస్లో మనం స్పినచ్, సెలరీ, కీరా, మనకి ఏమేమి వెజిటబుల్స్ కావాలో అన్నీ వేసేసుకొని ఒక మంచి స్మూదీ లా చేసేస్తే ద ఎంటైర్ మనకి ఆ ఒక్క గ్లాస్లో ఇట్స్ లైక్ పవర్ హౌస్, ఫిల్డ్, పవర్ ప్యాక్డ్ న్యూట్రియన్స్ కంప్లీట్లీ, అన్ని వైటమిన్స్. అండ్ ఆ గ్లాస్ మొత్తం మనం తాగేస్తే అసలుకి మనకు కావాల్సిన వైటమిన్స్ అన్నీ జస్ట్ ఇన్ దట్ వన్ స్మూదీ యూ విల్ గెట్. వెరీ ఈజీ వే, న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్గా కూడా చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఐ జస్ట్ త్రో ఇన్ ఎ లిటిల్ బనానా ఇన్ ఇట్. అండ్ జాను అయితే అసలు పాలకూర తినట్లేదు. సో వాట్ ఐ డిడ్ వాస్ పాలకూర అండ్ బనానా వేసి ఐ మేక్ ఇట్ అ స్మూదీ. కొంచెం కోకోనట్ వాటర్ కూడా వేయచ్చు, ఇట్స్ క్వైట్ యమ్మీ. ఆ విధంగానే తను పాలకూర తింటుంది అండ్ షీ లవ్స్ ఇట్. ఇట్స్ సో డెలిషియస్. ట్రై ఇట్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు రెసిపీ కూడా చెప్తాను. సో స్మూదీస్ ఇస్ అ వెరీ నైస్ వే, ఎస్పెషలీ మనకి చిల్డ్రన్కి. వాళ్ళు ఈ మధ్యన అసలు కూరగాయలే తింటలేదు, ఆకుకూరలు అయితే అసలు ముట్టుకోవట్లేదు. ట్రై ద స్మూదీస్, ఇట్స్ వెరీ ఈజీ అండ్ డెలిషియస్. మనం పిల్లలకి రకరకాల విధంగా వీ కెన్ యాక్చువల్లీ స్లిప్ ఇన్ ద వెజ్జీస్, సాంబార్లో, కూరల్లో. వాళ్ళకి తెలియని కూడా తెలియదు, మిక్సీ పట్టేసి సాంబార్లో వేయటం. అండ్ దెన్ రైస్లో నీళ్లు బదులు మనం యాక్చువల్లీ వీ కెన్ టేక్ ద జ్యూస్ ఆఫ్ ద వెజ్జీస్ అండ్ మేక్ ద రైస్. ఇవన్నీ నేను మీకు చూపిస్తా, స్టెప్ బై స్టెప్ ఐ విల్ షో యూ. ఓకే, సో what I'm trying to tell you is vegetables are super nutritious manaki. Adi chala important. If we can do this one change, okay, one change where our plate is 60-70% of vegetables, dan tarvata oka manchi protein and then good fats, managana alagana meal ni balance cheyagalite, that itself is enough. That is a huge game changer. దాంతోనే మీ వెయిట్ లాస్కి ఎంత తేడా ఉంటుందో చూడండి. యూ విల్ స్టార్ట్ లూజింగ్ పౌండ్స్ లైక్ దిస్. జస్ట్ ట్రైడ్ దిస్ one small change will actually bring a big change in your weight. Just see it, yeah? Veggies. So are you going to eat lots of vegetables now? Yes? I can't hear you. Great, I can hear you now. Eat lots of vegetables. That's my secret. You can do it. It's easy. ఇంకా అలవాటు అయిపోయినాక మీరే చక్కగా తినేస్తారు చూడండి. So what do you have to do now? Like, share, subscribe and ring the bell. Great. Let's catch up soon. Okay? Bye.